ఇగో కవిత బెయిల్ పిటిషన్ మీద ఒక విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన ఏంటో తెలపండి. ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం దీనిపైన విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్పై స్పందన దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ మార్చి 15వ తేదీన ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బెయిల్ కోసం తాను దాఖలు చేసిన దరఖాస్తును కొట్టేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులో ఈడీ అండ్ సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది కోర్టు. ఇవ్వడానికి వీల్లేదన్నది ఈడీ సిబిఐ వాదనతో ఏకీభవించింది. సో దీంతో ఆమె పైకోర్టుకు వెళ్ళింది, హైకోర్టుకి. కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ తాజాగా ఛార్జ్షీట్ వేసిందట. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ శుక్రవారం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నగదు అక్రమ చెలామణి మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 44(1), 45 కింద ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టుకు దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాదులు తాజాగా ఛార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర పైన కూడా వచ్చే వారం ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలిసింది. తాజాగా ఛార్జ్షీట్లో ఈడీ కవిత పేరుతో పాటు చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ల పాత్ర గురించి కూడా పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన 7వ ఛార్జ్షీట్ ఇది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేసేందుకు కవిత ప్రధాన పాత్ర పోషించిన సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించిందని, అందులో 45 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించిందని ఈడీ ప్రధాన అభియోగం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు మేరకు కేంద్ర హోంశాఖ అధికారుల ఫిర్యాదుతో సిబిఐ 2022 ఆగస్టు 17వ తేదీన దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ అదే నెల 22వ తేదీన మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. కవితను దర్యాప్తు సంస్థ అధికారులు ఈ ఏడాది మార్చి 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసి మరుసటి రోజు ఢిల్లీలో కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26 నుంచి ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉంటున్నారు. సో మరి హైకోర్టు ఏం చెప్తుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎవరికి కేజ్రీవాల్కి బెయిల్, మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి, సో ఈ సిచ్యువేషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు అంటున్నది కాబట్టి ఈ సిచ్యువేషన్లో కవితకు కూడా రావచ్చు. బట్ ఏ రోజు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి భవిష్యత్తులో.